ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ అందాల భామ హాసిన్ జంటగా నటించిన చిత్రం లక్ష్మీ నరసింహ. శ్రీ సాయి గణేష్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించాడు. 2004 సంవత్సరంలో జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది ఈ చిత్రం. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంజీ సినిమాను, వర్షం సినిమాలను పక్కకు నెట్టి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా 270 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. అలాగే 80 కేంద్రాలలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తే 16 కోట్ల షేర్ వసూలు చేసింది. 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 6 కోట్ల లాభాలను బయ్యర్లకు తెచ్చిపెట్టింది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో ఈ మూవీని తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకొని 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు ఈ సినిమా 11 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు 7 లక్షల గ్రాస్, నాలుగవ రోజు 4 లక్షల గ్రాస్, ఐదవ రోజు 3 లక్షల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ రీతితో ఈ సినిమా ఫైనల్ రన్లో 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇవి చాలా తక్కువ కలెక్షన్లను చెప్పవచ్చు. అభిమానుల నుండి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎవరు ఊహించలేదు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఆదిత్య 369 మూవీ కంటే తక్కువ కలెక్షన్స్ లక్ష్మీ నరసింహ వసూలు చేసింది. ఆదిత్య 369 మూవీ ₹1 కోటి గ్రాస్ను టచ్ చేసి లక్ష్మీ నరసింహ మూవీ 85 లక్షల వద్ద ఆగిపోయింది.